హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశ్ 143 అండ్ అందరికీ జై శ్రీ గణేష. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఖైరతాబాద్కి వచ్చేసిన అండ్ మన బడా వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఈ రోజు మనకు నిన్న నైటే మనకి ఇక్కడ వచ్చేసి రాట్లు అయితే వచ్చేసినాయి, వినాయకుడికి సంబంధించిన ఐరన్ పార్ట్స్ అండ్ మనకి షెడ్కి సంబంధించిన కర్రలు కూడా వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాం మనము. అండ్ ఫైనల్ గా మొత్తం వచ్చేసినాయి అండ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. అండ్ కంప్లీట్ గా చూపిస్తా ఏమేమి ఉంది, ఎట్లెట్లుంది అనేది కమన్ వచ్చేసాయి. యా ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనం ఖైరతాబాద్ గణేష్ అయితే ఎక్కడ తయారు చేస్తారో అక్కడికైతే వచ్చేసినాం. అండ్ లాస్ట్ ఇయర్ మంచి సపోర్ట్ అయితే వచ్చింది అండ్ ఇయర్ కూడా నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ ఇస్తారనుకుంటున్నా. అండ్ చూసుకోవచ్చు, మనకి నిన్న నైటే మనకి వినాయకుడికి సంబంధించినవి నిన్న అయితే ఈ రాడ్లు అయితే వచ్చేసినాయి. అండ్ మెయిన్ గా మనకు చూసుకోవచ్చు ఒక్కొక్క రాడ్ ఎంత పెద్దగా ఉందో, మనకి ఎంత బందోబస్తుగా ఉంటుందో. అండ్ మనకు వచ్చేసి వినాయకుడు 69 ఫీట్ అంటే అంత హైట్ వినాయకుడిని మేనేజ్ చేయాలి, కరెక్ట్గా స్టేబుల్గా ఉంచాలి అంటే ఈ మాత్రం బందోబస్తు రాడ్లు అనేది వాడతారు అన్నవాళ్ళు. నెక్స్ట్ లెవెల్ అండ్ పట్టీలు కూడా చాలా చూసుకోవచ్చు ఎంత బందోబస్తుగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, చాలా లావుగా ఉన్నాయి అన్నీ కూడా. అండ్ ఫైనల్గా మనకు రాడ్ వర్క్స్ అన్నీ మనకు సంబంధించిన స్టీల్ వర్క్స్ అన్నీ వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ లెవెల్ అండ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది, వెల్డర్స్ కూడా వచ్చేసి అన్నవాళ్ళు. అండ్ మస్తు అనిపిస్తుంది, వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫైనల్గా మన ఖైరతాబాద్ బడా గణేష్. అండ్ ఇది వచ్చేసి మనకు ఐరన్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకు నిన్న నైట్ వచ్చేసింది. అండ్ కర్రలు కూడా వచ్చేసినాయి నిన్న. అండ్ చూపిస్తా, కర్రలు కూడా మొత్తం ఆల్మోస్ట్ సెట్కి సంబంధించిన కర్రలు కూడా మొత్తం దింపేసారు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు, మనకి షెడ్కి సంబంధించినవి కూడా కర్రల వరకు కూడా స్టార్ట్ అయిపోతుంది ఈ రోజు నుంచి. మనకి ఈ రోజు నుంచి కంప్లీట్గా వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. అని చూసుకోవచ్చు, కర్రలు కూడా ఎన్ని గణం వచ్చినాయి. అంత పెద్ద షెడ్ ఉండాలి కాబట్టి మనకు 65 అడుగుల వినాయకుడు కాబట్టి మనకు అంతకంటే పెద్దగానే ఉండాలి షెడ్. అండ్ ఆ షెడ్కి సంబంధించినప్పుడు మనకి చూసుకోవచ్చు కర్రలు ఎన్ని కర్రలు అయితే వచ్చేసినాయి. అండ్ మనకు వచ్చేసి ఇదే వెహికల్లో మనకి కర్రలు కానీ ఐరన్ కానీ ట్రాన్స్పోర్ట్ అయితే చేసారు. అని చూసుకోవచ్చు, ఈ వెహికల్లోనే మనకు ఈ కర్రలు అనేది తీసుకొచ్చారు మనకు వినాయకుని దగ్గరికి. అండ్ ఈసారి మనకు తెలిసిందే, మనకు వినాయకుడు వచ్చేసి నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ అయితే ఉన్నాడు. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి మన వినాయకుడి పేరు వచ్చేసి ఈసారి. అండ్ ఆల్మోస్ట్ మీరు వినాయకుడిని చూసే ఉంటారు కర్ర పూజ రోజు. అండ్ ఆ రోజే అంకుల్ వాళ్ళు వచ్చేసి మనకు బ్యానర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి వినాయకుడు కూడా ఒకసారి మీకు చూపిస్తే క్లియర్గా. అండ్ ఈసారి మనకు వచ్చేసి ఈ వినాయకుడు అండ్ 69 ఫీట్ క్లే గణేష్. ఈసారి 69 ఫీట్ క్లే గణేష్ అండ్ విశ్వశాంతి మహాశక్తి గణపతి నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. 3 తలలతోని మనకి ఆశీర్వాదం అయితే ఇస్తున్నాడు. అండ్ పైన వచ్చేసి మనకు శేషనాగుడు చూసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా దేవతలు నెక్స్ట్ లెవెల్. అండ్ ఈసారి హైలైట్ ఏంటంటే మనకు పూరి జగన్నాథ్ స్వామి ఉంటాడు గణేశునికి రైట్ సైడ్లో, అది హైలైట్ అసలు ఈసారి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ కంప్లీట్గా ఇక్కడ మన దగ్గర అన్నవాళ్ళ ఇక్కడ ఖైరతాబాద్లో వచ్చేసి ఫస్ట్ అప్డేట్ ఇది అండి. అండ్ ఇప్పటి నుంచి మొత్తం కంప్లీట్గా వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ రాడ్స్ కూడా చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ రాడ్స్ వచ్చేసినాయి మనకి. అండ్ వచ్చేసి కర్రలు కూడా వచ్చేసినాయి. ఇంకా కంప్లీట్గా వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ రోజు నుంచి, ఇంకేముండదు. అండ్ అన్నవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఏంటి అనేది ఎట్లా అనేది నీట్గా ప్లాన్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గణేశుడికి బేస్ తయారు చేస్తారు. అండ్ బేస్కి కూడా మనకి మెయిన్ బేస్ గట్టిగా ఉండాలి కాబట్టి వినాయకుడి బేస్ వచ్చేసి ఆ రాడ్లు కనిపిస్తున్నాయి కదా, ఈ రాడ్లతోనైతే మనకు ప్రిపేర్ చేస్తారు మెయిన్గా. అండ్ ఈ పెద్ద రాడ్ ఉంది కదా, ఈ పెద్ద రాడ్ వచ్చేసి మనకు వినాయకునికి బ్యాక్ సపోర్ట్ అండి. ఇది మెయిన్ మనకు వినాయకునికి కంపల్సరీ ఈ సపోర్ట్ ఉంటేనే మనకు వినాయకుడు ఆ ఎత్తున అలా మనకు దర్శనం అయితే ఇస్తాడు. చాలా బ్యూటిఫుల్గా మనకు తయారు చేస్తారు అన్నవాళ్ళు. అని చూసుకోవచ్చు, ఆ రాడ్ కూడా మనకు బ్యాక్ సపోర్ట్ రాడ్ అనేది ఎంత పెద్దగా ఉందో అనేది, ఎంత నీట్గా ఎంత బందోబస్తుగా ఉందో, చాలా బరువు చాలా వెయిట్గా ఉంటుంది. అండ్ దీన్ని క్రెయిన్ సహాయంతో నిలబెట్టి చాలా మంది సపోర్ట్తో పట్టుకొని మనకు వెల్డింగ్ వర్క్ చేస్తారు. అండ్ మనకు సపోర్ట్ ఇచ్చినప్పుడు అండ్ బేస్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అండ్ ఇవి ఉపయోగించి మనకు బేస్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాతనే అండ్ ఈ వర్క్ అయితే ఇది నుంచోబెట్టి మనకు వెల్డింగ్ వర్క్ అయితే చేస్తారు. ఆల్మోస్ట్ ఈ రోజు నుంచి వర్క్ దన్నదన్న నడుస్తుంది, ఎందుకంటే మనకు కొన్ని రోజుల్లో ఉంది పండగకి. అండ్ మనకు 69 ఫీట్ వినాయకుడు అంటే 69 అడుగుల వినాయకుడు దర్శనం ఇవ్వాలి కాబట్టి. అండ్ అన్నవాళ్ళు అయితే ఈసారి దన్నదన్ వర్క్ స్టార్ట్ చేసేస్తారు. అండ్ నైటివ్ అయితే తెప్పించేసారు ఆల్మోస్ట్. అండ్ ఈరోజు వచ్చేసి అన్నవాళ్ళ దగ్గర ఇది అప్డేట్ అండి. అండ్ ఖైరతాబాద్లో మనకు నెక్స్ట్ అప్డేట్ ఇది ఫస్ట్ అప్డేట్. అండ్ మంచి అప్డేట్స్ మళ్ళీ మేము ముందరకు అయితే వస్తాను. అండ్ మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి ఇట్లానే మీరు. అండ్ నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ అయితే ఉంది, లాస్ట్ ఇయర్ అయితే హైలైట్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఈ ఇయర్ కూడా మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ మీ సపోర్ట్ ఈ ఇయర్ గట్టిగా ఉండాలని గట్టిగా కోరుకుంటున్నా గణేశుని కూడా. అండ్ అందరికీ బాయ్.